అయోధ్య రామ మందిరంలో మొదటి అడుగు వేసింది ఎవరో తెలుసా? అయోధ్య కాండంలో వాల్మీకి రచన ఆధారంగా అయోధ్యలో జరిగిన అనేక కుటుంబ గాథల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు అనేక ఆధ్యాత్మిక అంశాల గురించి క్షుణ్ణంగా తెలుసుకునేందుకు మా సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. వాల్మీకి రామాయణం ఆధారంగా రాముడు తర్వాత అయోధ్యలో పరిపాలన సాగించిన లవుడు కుషుడు ప్రస్తుతమున్న పాకిస్తాన్లోని లాహోర్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేశారు. ఆ సమయంలోనే అయోధ్యని రామమందిరంగా మలిచారు. తర్వాత కొన్ని సంవత్సరాలు ముగిశాక మొగలాయులు అయోధ్యను హస్తగతం చేసుకుని రామ మందిరాన్ని కాస్త మసీదు కింద మార్చారు. దాదాపు 500 సంవత్సరాల పాటు అది అలా కొనసాగింది. అయితే ప్రతి పనిలోనూ మార్పును కాంక్షిస్తూ ఒకడొస్తాడు. అతడే అభిరామ్ దాస్. బీహార్లో హనుమాన్ గుడి ఆలయ పూజారిగా ఉన్న అభిరామ్ రామమందిరం నిర్మించాలన్న తన స్వప్నం నెరవేర్చడానికి బంగారు పూతతో పంచలోహాల రాముడి విగ్రహం ఒకటి చేయించి 1949 డిసెంబర్ 22న అర్ధరాత్రి అయోధ్య నిద్రపోయినా తాను మాత్రం మేలుకొని ఉన్నాడు. బాబ్రీ మసీదు వైపుగా మరో సాధువు బలన్ దావత్ దాస్తో కలిసి గోడ దూకి ఇద్దరూ కలిసి మసీదులో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. తెల్లవారకముందే రాముడు బలరాముడు మసీదులో వెలిశారని, స్వప్నంలో కనిపించిందని అందరికీ తెలిసేలా చేశారు. ఇక అక్కడ్నుంచి హిందూ ముస్లిం పోరాటం సుదీర్ఘంగా కొనసాగింది. మొత్తానికి అభిరామ్ దాస్ లేకపోయినా ఆయన తొలి అడుగు, కొన్ని కోట్ల మంది ఆకాంక్ష, కోర్టు తీర్పుతో ఈరోజు రామమందిరం నిర్మితమైంది. ఈ విధంగా అభిరామ్ దాస్ వేసిన తొలి అడుగుతో మొదలైన ఈ యజ్ఞం ఈరోజు తుది దశకు చేరి జనవరి 22వ తారీఖున బలరాముడు ప్రాణ ప్రతిష్ఠ చేసుకుని మనకి దర్శనమివ్వబోతున్నారు. జై శ్రీరామ్.